ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. మనం జీవిస్తున్న ఈ జీవన యాత్రలో మన అవసరతల నిమిత్తమై మనుషులను అడగడం మనకు తెలుసు. అలాగే దేవుణ్ణి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుణ్ణి అడగడం కూడా మనకు తెలుసు. మరి దినాన చాలా మంది మనుషులందరినీ దీవించమని మనుషులందరి కొరకు దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం ఆశీర్వదించబడాలని దేవుణ్ణి అడగడం మర్చిపోతూ ఉంటారు. అందుకే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో అడుగుడి మీకు ఇయ్యబడును అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులందరూ దీవించబడాలని కోరుకోవడం, దేవుని దగ్గర అడగడం మంచి విషయమే. కానీ మన వ్యక్తిగతమైన జీవితం దీవించబడాలని దేవుని దగ్గర అడగడం మనం మర్చిపోకూడదు. అందుకే దేవుడు అడగండి మీకు ఇయ్యబడుతుంది అని తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం అడిగినప్పుడే మన ఆత్మీయ జీవితంలోనైనా మన వ్యక్తిగతమైన జీవితంలోనైనా ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన నీకు నీవుగా నాకు నేనుగా నన్ను ఆశీర్వదించయ్యా అని అడగవలసిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగిన వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒకడేమో యాకోబు, ఇంకొకడు ఏశావు. ఇస్సాకుకు పుట్టిన పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడేమో యాకోబు. మరి తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఈ పెద్ద కుమారుడైన ఏశావు ఏమడుగుతున్నాడంటే, నా తండ్రి నన్ను దీవించు అని. అయితే చిన్న కుమారుడైన యాకోబు మాత్రం సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రైన దేవునితో నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగుతూ ఉన్నాడు. ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడువను అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం గమనిస్తే ఏశావేమో ఈ లోకపు తండ్రిని అడుగుతూ ఉన్నాడు, యాకోబేమో పరలోకపు తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనకేదైనా ఇవ్వాలి అంటే లెక్క పెట్టేస్తారు, లేదా వాళ్ళ స్తోమత కొద్దీ ఇవ్వగలుగుతారు. కానీ పరలోకపు తండ్రి మాత్రం మనకు సమృద్ధిగా ఇస్తాడు, లెక్కలేనంతగా ఇస్తాడు, మన ఊహకు మించినంతగా ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకపు తండ్రిని నన్ను ఆశీర్వదించు అని అడిగిన వాని కంటే పరలోకపు తండ్రిని నన్ను ఆశీర్వదించు అని అడిగిన వాని దీవెన అత్యధికంగా కనబడుతూ ఉంది. మరి యాకోబుకు కలిగిన మొదటి దీవెన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యాకోబు హృదయ అంతరంగం పరిశుద్ధపరచబడింది. తన హృదయ అంతరంగికాన్ని దేవుడు మార్చాడు. నన్ను ఆశీర్వదించు అని అడిగిన యాకోబుని దేవుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడును అని చెప్పాడు. ఇశ్రాయేలు అంటే దేవుని బిడలు అని అర్థం. ఇశ్రాయేలు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని జనాంగం. యాకోబు అంటేనేమో మోసగాడు అని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించు అని కోరుకుంటారో వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. వాళ్ళ అంతరంగ జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మరి ఈ దినాన యాకోబు వలె నన్ను ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ హృదయ అంతరంగికాన్ని దేవుడు గొప్ప మార్పుతో నింపి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే, యాకోబు శ్రమల కాలంలో కూడా శుభవార్తను విన్నాడు. మరి యాకోబు జీవితంలో ఈ శ్రమలు, ఉపద్రవాలు ఎలా వచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే, ఈ యాకోబు తనకు పుట్టిన కుమారులందరిలో చిన్నవాడైన యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. తను చూపించిన ప్రేమను బట్టి యోసేపు సహోదరులందరూ కూడా యోసేపు మీద అసూయపడి యోసేపును చంపాలని చూశారు. యోసేపును గుంటలో పడేసి అతని అంగీని తీసి ఒక మేకను చంపి ఆ రక్తంలో అంగీని ముంచి యోసేపును 20 వెండి నాణేలకు అమ్మేశారు. మరి ఆ కుమారులందరూ కూడా యాకోబు దగ్గరకు అంగీని తీసుకొచ్చి చూపించి, ఈ అంగీ యోసేపుది కదా అని చెప్పారు. అప్పుడు యాకోబు ఆ అంగీని చూసి బహుగా ప్రలాపించాడు, బహుగా దుఃఖపడ్డాడు. మరి ఇదే యాకోబుకు కలిగిన ఉపద్రవం. ప్రియ దేవుని బిడ్డలారా, మన గర్భాన పుట్టిన బిడ్డలు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే మనం తట్టుకోలేని పరిస్థితి. యాకోబు జీవితంలో అదే ఎదురైంది. అందుకే యాకోబు, అయ్యో నా కుమారుడా, దుష్టమృగం నిన్ను తినివేసిందా, అయ్యో నా కుమారుడా అని బహుగా అంగలారుస్తూ వచ్చాడు. అలాంటి భయంకరమైన ఉపద్రవంలో ఉన్న యాకోబు జీవితంలో ఒక శుభవార్త వినబడింది.
కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత యోసేపు చనిపోలేదని, ఐగుప్తు దేశములో అధిపతిగా ఉన్నాడని యాకోబు తెలుసుకున్నాడు. నన్ను ఆశీర్వదించు అని అడిగిన యాకోబు జీవితంలో ఉపద్రవ కాలంలో కూడా గొప్ప శుభవార్తను యాకోబు వినగలిగాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీకు కలుగుతున్న ఉపద్రవాలలో నన్ను ఆశీర్వదించయా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ఉపద్రవాలలోనే, ఆ ఉపద్రవ కాలములోనే దేవుడు నీకు గొప్ప శుభవార్తను అనుగ్రహించి నిన్ను బహుగా ఆశీర్వదించి నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్లారా, నన్ను ఆశీర్వదించు అని అడిగిన యాకోబు జీవితంలో జరిగిన మూడవ కార్యాన్ని మనం గమనిస్తే, యాకోబు చివరి సమయంలో తన పిల్లలందరినీ పిలిపించి వారికి జరగబోయే కార్యాలను ప్రవచనంగా చెప్పాడు. మరి యాకోబు జరగబోయే వాటిని ఎలా చెప్పగలిగాడు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు దేవుని స్వరాన్ని వినడం వల్లే చెప్పగలిగాడు. యాకోబు చనిపోయేంత వరకు కూడా దేవుని స్వరాన్ని వింటూనే ఉన్నాడు, దేవునికి విధేయత చూపిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన దేవుని మాట వినడం, దేవుని స్వరాన్ని గుర్తించడం అనేది ఎంతో ధన్యకరమైన విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఆశీర్వదించు అని అడిగిన యాకోబు జీవితంలో దేవుని స్వరాన్ని వినడం వల్ల యాకోబు జరగబోయే వాటి నెలను వివరిస్తూ వచ్చాడు. మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని యాకోబు అనుభవించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో నన్ను ఆశీర్వదించు అని నువ్వు ఆయన అడగగలిగితే దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. యాకోబుకు దేవుడు చేసిన మేలులన్నిటినీ నీ జీవితంలో చేస్తాడు. యాకోబు హృదయ అంతరంగాన్ని దేవుడు ఏ విధంగా మార్పులోకి తీసుకొచ్చాడో, ఉపద్రవ కాలంలో ఏ రీతిగా గొప్ప సంతోషాన్ని యాకోబుకు దేవుడు అనుగ్రహించాడో, రాబోయే కాలాన్ని గూర్చి బిడలకు వివరించగలిగిన ఆ కృపను దేవుడు ఏ రీతిగా యాకోబుకు అనుగ్రహించాడో, ఈ దినాన నీ జీవితంలో కూడా నన్ను ఆశీర్వదించు అని నువ్వు కోరుకున్నట్టయితే అట్టి అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. నిన్ను నీ బిడలకు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అని మీరు సెలవిస్తూ ఉన్నారు. పరలోకపు తండ్రివైన నిన్ను యాకోబు నన్ను ఆశీర్వదించు అని అడిగినప్పుడు యాకోబు జీవితంలో బలమైన కార్యాలు జరిగించారు. యాకోబు హృదయానికి మార్పు కలుగు చేశారు. గొప్ప ఉపద్రవ కాలాల్లో కూడా యాకోబును సంతోషపరిచారు. నీ స్వరాన్ని వినగలిగిన కృపను యాకోబుకు అనుగ్రహించి ప్రవచించే రీతిగా యాకోబును మీరు బలపరిచారు. మరి ఈ దినాన ఈ మాటలు వినని బిడలందరూ కూడా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థిస్తూ ఉండగా నీ బిడలను పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో మీరు నింపండి. యాకోబుకు చూపిన ఆ కృపను మీరు నీ బిడల ఎడల చూపి గొప్ప మేలు చేసి బిడలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ బిడలు ఏ శ్రమల మధ్యలో, ఏ ఉపద్రవాల మధ్యలో ఉన్నా నీ బిడలకు విడుదల మీరు కలుగు చేసి ఆ శ్రమల మధ్యలోనే ఓ గొప్ప శుభవార్త నీ బిడలు వినగలుగునట్లుగా మీరు కార్యాలు జరిగించి నీ బిడలకు మేలు చేసి ఈ దినమంతా కూడా నీ బిడలు చేస్తున్న పనులన్నిటిలో కాపుదల కలుగు చేయండి. కుటుంబంలో నెమ్మది, సమాధానం, క్షేమం మీరు కలుగు చేయండి. నీ బిడలు మోకరించి ఏది అడుగుతూ ఉన్నా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. వెంటనే మీరు ప్రార్థన ఆలకించండి. అద్భుతాలు నీ బిడల జీవితంలో చేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.